సిటీ న్యూస్ కు స్వాగతం. ఇంగ్లీష్ పాలెంలో ప్రసిద్ధిగాంచిన గౌసే ఆజం దస్తగీర్ జెండా నూతన పాలకవర్గ కమిటీ కొలువుతీరింది. ఇంగ్లీష్ పాలెంలోని ప్రసిద్ధిగాంచిన గౌసే ఆజం దస్తగీర్ జెండా నూతన కమిటీ కొలువుతీరింది. అధ్యక్షుడు గా అమీన్, గౌరవ అధ్యక్షుడు గా షరీఫ్, సెక్రటరీ అలీ, వైస్ ప్రెసిడెంట్ చాన్ బాషా, ట్రెజరర్ ఇమాం, జాయింట్ సెక్రటరీలు గా ఎండీ రఫీ, అన్సారీ, ఎండీ కాజా మరియు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హసీంబేగ్, గుల్జర్, ఇమాం సాహెబ్, రెహమాన్ సర్దారీలు పాల్గొన్నారు. हमारे इंग्लिश पालम के नौजवान बच्चों ने आज नई कमेटी की तश्कील किए हैं। मैं अल्लाह से दुआ गो हूँ कि परवरदिगार आलम इन नौजवान कमेटियों को, गौसे आज़म के झंडे की कमेटियों को परवरदिगार आलम सच्चे दिल से गौसे आज़म की खिदमत करने की, दीन की खिदमत करने की तौफीक रफ़ीक अता फरमाए। आमीन बेजाह नबी करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम। मैं दरख्वास्त करूँगा कमेटी के हर फर्द से कि इस काम को बहुस्न खूबी अंजाम दे और दीन का काम समझकर इस काम को करे। अल्लाह तबारक ताला मेरे गौसे आज़म के सदु तुफ़ैल उसको दीन दुनिया में खैर बरकतें रहमतें अता फरमाएगा। आमीन बेजाह नबी करीम सल्लल्लाहु ताला। ఈరోజు మచిలీపట్నంలోని 15వ డివిజన్లో అంటే ఇంగ్లీష్ పాలెంలో ఎన్నో సంవత్సరాలుగా పేరుగాంచిన జనాలు కూడా చాలా ఎక్కువ నమ్మకాలతో బాబా గారి దర్బార్ వద్దకు వస్తారు. ఆయనే గౌసే ఆజం దస్తగీర్ సాహెబ్. అంటే ఈ ప్రపంచంలో ఎన్ని దర్గాలు ఉన్నా సరే ఆ దర్గాల్లో ఉన్న బాబాలందరికీ కూడా ఈయన సర్దార్ అని చెప్పుకోవాలి. ఆయన చాలా పవర్ఫుల్. భగవంతుడు అల్లా ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఈ బాబా వారి దువాని ముందుగా కబూల్ చేస్తారని మా ముస్లిం సోదరులు అందరూ నమ్ముతారు. అలాంటి మహత్తరమైన ఈ జెండా సుబానీ బాబా గారి జెండా కమిటీ అనేది నూతనంగా ఈరోజు ఏర్పడింది. ఆ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా గౌరవ అధ్యక్షులుగా వచ్చిన మన షరీఫ్ గారు, ఉస్మాన్ షరీఫ్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్గా మన మొహమ్మద్ అమీన్ గారు, అదేవిధంగా ముడా పరిధిలోని లేఅవుట్లకు అనుమతులు తప్పనిసరి అని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ పేర్కొన్నారు. ముడా పరిధిలో లేఅవుట్లకు ముడా నుండి నిబంధనల మేరకు తగిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ పేర్కొన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అధ్యక్షతన కో చైర్మన్ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలెక్టరేట్లో జరిగింది. ముడా పరిధిలో లేఅవుట్లకు ముడా నుండి నిబంధనల మేరకు తగిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ముడా పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ముడా అనుమతులు పొందాలని, ముడా పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలం కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళికా శాఖ జాయింట్ సెక్రటరీ జె శివయ్య, టౌన్ ప్లానింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి శ్రీనివాసమూర్తి, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్ వెంకట్రావు, ముడా డిప్యూటీ కలెక్టర్ రవిశంకర్, ఆర్ఎండ్బి డిఈ సంగీత, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఎండీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గోరురాజు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ ప్రసిద్ధి చెందిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడంతో చేనేత రంగం మరింత సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచిత కరెంటు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందని, ఈ మేరకు చేనేత కార్మికులకు, చేనేత పరిశ్రమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి నరసింహారావు, వి గంగాధర్, ఓట్ల పేరులింగం, చంద్రకళ, గుంపు నాగభూషణం, మచిలీపట్నం సిఐటియు కార్యదర్శి సిహెచ్ జయరావు, అధ్యక్షులు బోర సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు టి చంద్రపాల్ పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాపితంగా ఏడీ ఆఫీసుల ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నిర్వహిస్తూ ఉన్నది. గత ప్రభుత్వం నేతన్న నేస్తాన్ని పెట్టి సహకార సంఘాలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇవ్వకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత అన్ని రకాల పథకాలను అమలు చేస్తాం, అలాగే సహకార సంఘాలని బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు ఏ విధమైనటువంటి కూడా అమలు చేయట్లేదు.
అందుకని రేపు రాబోయే బడ్జెట్లో కనీసం అంటే వీళ్ళు చేసిన వాగ్దానమే మేము అధికారంలోకి వస్తే 2,000 కోట్ల రూపాయలు చేనేత కేటాయిస్తామన్నారు. మొన్న అడిగితే ఇది తాత్కాలిక బడ్జెట్టు అందుకే పెట్టలేదు, రేపు పెట్టేటువంటి బడ్జెట్లో ఇవన్నీ పెడతామన్నారు. అందుచేత రేపు పెట్టే బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కంపల్సరిగా పెట్టాలని చెప్పి, అలాగే మరి చేనేత కార్మిక ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి అన్నారు. ఇంకా నేతన్న నేస్తం స్థానంలో మరొక పథకాన్ని మేము అమలు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి విస్మరించి చేనేత మనుగడను దెబ్బతీసే విధంగా వారి బడ్జెట్లు ఉంటున్నాయి. చేనేతకు చేసినటువంటి వాగ్దానాలని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే 8 కోట్ల మంది చేనేత కార్మికులు ఉన్నారనే ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం బడ్జెట్లో ప్రవేశపెట్టింది వాళ్ళు 200 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 200 కోట్ల రూపాయలతోటి ఇన్ని కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వారు చేస్తున్నటువంటి పరిపాలన, వారు చెబుతున్నటువంటి విధానాలు చూస్తుంటే చేనేతను పూర్తిగా సర్వనాశనం చేసే విధంగా వారు అనుసరించే విధానాలు కనపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉంటే చేనేతని పూర్తిగా విస్మరించి ఏవేవో దొంగ మాటలు చెప్పడం తప్ప ఆ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా. 2017, 2018కు సంబంధించి త్రిపుట్ ఫండ్లు విడుదల చేస్తున్నామని చెబుతున్నారు తప్ప ఇవ్వాల్సినటువంటి 36,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకి కృష్ణా జిల్లాలోనే 36 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది సహకార సంఘాలకి. వారు ఇంత మటుకు కూడా దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు కనపడలేదు. ఇది చాలదన్నట్టు ఆప్కో సంస్థను నిర్వీర్యం చేసే విధంగా చేనేత సహకార సంఘాల కోసమే ఏడీ ఆఫీసు అదే స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే విదేశీ వస్త్రాలు తీసుకొచ్చి అమ్మి ఇక్కడ ఉన్న చేనేతని ఎలా అయితే నిర్లక్ష్యం చేసిందో ఈ రోజున ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తున్నాయి. రకరకాల పేర్లు పెట్టి రకరకాలైన ఇది చేసి వీళ్ళకి కేటాయించాల్సిన బడ్జెట్లో కేటాయించాల్సిన డబ్బుల్ని కేటాయించుకోకుండా అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాటితో వీళ్ళు బతకడానికి కూడా ఇది లేకోకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఇవాళ చేనేత పరిశ్రమ ఉంది. దీన్ని ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఏదో ఒక సాగుతో ఏదో ఒకటి మేము వస్తే చేస్తామనే ఒక మాటలు చెప్పి వీళ్ళతో ఓట్లు వేయించుకుని అది గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు మళ్ళీ వాళ్ళని అదే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. అనేక రకాలైన పేర్లు పెట్టి జౌళి శాఖని ఇయ్యని పేర్లు పెట్టి అసలు చేనేతనే అసలు నిర్వీర్యం చేస్తున్నాయి. దీన్ని మేము సిఐటిగా ఖండిస్తున్నాం. ఇకనైనా సరే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు జరిపి ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలి. గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ విధి విధానాలను జిల్లా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. గీత కార్మికులకు కూటమి ప్రభుత్వం 10% మద్యం షాపులు కేటాయింపు చేశారు. ఆ ప్రక్రియలో భాగంగా జిల్లాలో గీత కార్మికులకు 12 మద్యం షాపులు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, బీసీ వెల్ఫేర్ శాఖ ఎక్సైజ్ సిబ్బంది సమక్షంలో గౌడ కులస్తులకు షాపులు కేటాయింపు జరిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఏసీ శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ గౌడ్స్కు 3, గౌడాస్కు 8, శెట్టిబలిజకు 1 మద్యం షాపులు కేటాయించినట్లు మొత్తం జిల్లాకు 12 షాపులు కేటాయించినట్లు తెలిపారు. మద్యం షాపులను లాటరీ పద్ధతిలో ఫిబ్రవరి 7వ తేదీ నిర్వహించడం జరుగుతుందని, జనవరి 27వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గౌడ్స్, గౌడాస్, శెట్టిబలిజ ఈ ఉపకులాలకు చెందిన వ్యక్తులు, ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. లాటరీ పద్ధతి పారదర్శకంగా నిర్వహిస్తామని, దరఖాస్తుదారులు ఎలాంటి ప్రలోభాలకు లోను కారాదని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. నేను జాయింట్ కలెక్టర్ కృష్ణా జిల్లాని. ఈరోజు కొత్త జియో ప్రకారం వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక 10% జిల్లాలో షాప్స్ గీత కులాలకి రిజర్వేషన్ కోసము ఏ సబ్కాస్ట్కి ఏ షాప్ వెళ్ళాలనేది ఈరోజు మనము డ్రాల్ ఆఫ్ లాట్స్ చేశాము. సో మన జిల్లాలో ఒక 10% 123 షాప్స్కి 10% చూస్తే 12 షాప్స్ గీత కులాలకి ఇంకా మనము అలాట్ చేయాలా. దాంట్లో 3 కమ్యూనిటీస్ ఇప్పుడు కొత్త జియో ప్రకారం 3 కమ్యూనిటీస్ గౌడ్, గౌడ అండ్ శెట్టిబలిజ రిజర్వేషన్ ఉంది మన ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో అది అలాట్మెంట్ కోసము ఇప్పుడు డ్రాల్ ఆఫ్ లాట్స్ చేసాము. ఏ షాప్ నెంబర్ ఏ సబ్ కాస్ట్కి వెళ్తుందో అది ఇప్పుడు చేసాము. దీని తర్వాత
ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత క్యాండిడేట్ అప్లికేషన్ నోటిఫికేషన్ అంతా తీసుకొని 7వ తారీఖు మాకు ఫైనల్ ఏ అప్లికెంట్కి ఏ షాప్ వెళ్తుంది అనేది కార్యక్రమం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పెడన ఇన్ఛార్జి తహసీల్దార్ కోనపరెడ్డి అనిల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెడన ఇన్ఛార్జి తహసీల్దార్ కోనపరెడ్డి అనిల్ కుమార్ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెడన పట్టణంలోని బట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించారు. తొలుత హైస్కూల్ వద్ద నుండి గూడూరు రోడ్డు రైల్వే గేట్ వరకు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరిగి ఈ ర్యాలీ హైస్కూల్ వరకు కొనసాగింది. అనంతరం హైస్కూల్ ఎదుట మానవహారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గోపాలరావు అధ్యక్షతన సభలో అనిల్ కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కును నమోదు చేసుకోవడమే కాక సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభ అనంతరం సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. కొత్తగా నమోదైన వారికి ఓటర్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, వార్డు కౌన్సిలర్ పిచ్చుక సతీష్, ఉపాధ్యాయులు తీర్థవతి ఉమామహేశ్వరరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త ఓటర్లు ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటర్గా నమోదు చేయడము, అలాగే ఓటు హక్కు ఎలా ఓటు హక్కు వాళ్ళు ఏ విధంగా వినియోగించుకుంటే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే చేయడం అనేది ముఖ్య ఉద్దేశము. అలాగే ఈ రోజున ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సుమారుగా 5కు పైబడి ఓటు ఎలక్షన్స్ చూసి ఇంకా ఎక్కువ ఎలక్షన్స్ చూస్తుంటారు. వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటూ సన్మానం చేసుకుంటూ మనం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అనేది 2011వ సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనము నియోజకవర్గ స్థాయిలో పెడన నియోజకవర్గం సంబంధించి మన జ్ఞానకోటయ్య హై స్కూల్ నందు నిర్వహించుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ యొక్క ఓటు హక్కు ద్వారా మీకు ఎవరైతే మీరు ఎన్నుకోదలుచుకున్నారో నాయకుల్ని ఆ ఓటు హక్కుతోనే ఎన్నుకోగలరు. కాబట్టి విధిగా అందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నమోదు చేసుకుంటమే కాదు, ఆ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత లాంగ్ ప్రాంతం వెళ్ళిపోయినప్పుడు అక్కడ మళ్ళీ ఓటు పెట్టుకుంటారు, కానీ ఇక్కడ తొలగించబడదు. అలాంటి ఈ పెడనపట్నంలో మరి మొన్న ఎన్నికల సందర్భంగా మేము పరిశీలన చేసినప్పుడు ప్రతి బూత్లో కూడా అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎప్పుడో చనిపోయినటువంటి ఓట్లు ఇంకా ఈ బూత్లో ఉన్నాయి. మన బిఎల్ఓలకి అవి తొలగించమని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి క్లాజ్ ఏంటంటే మా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే వచ్చి కంప్లైంట్ పెడితేనే ఓటు తీస్తాం తప్ప మీరు పెడితే తీయమని చెప్పి, అది గవర్నమెంట్ గైడ్లైన్స్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎన్నికల సంఘం మరి పార్టికల్గా వాళ్ళు ఈ ఊరు నుంచి శాంతం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వచ్చి మరి మా ఓటు తీసేయమని ఇక్కడ పెట్టుకోరు, కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఓటు పెట్టేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఓటింగ్ శాతం ఎక్కువ అవట్లేదు అనేదానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. దీని మీద ఏదైనా ప్రత్యేకంగా మరి మీరు కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని చనిపోయినటువంటి వాళ్ళ డెత్ సర్టిఫికెట్ లేకపోయినా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆల్ పార్టీస్ వాళ్ళని పరిశీలన సంప్రదించా ఎన్ని తొలగిస్తే మీకు కూడా మాకు కూడా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు అవ్వాలి. 18 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఓటరుగా నమోదు అవ్వాలి. అదేవిధంగా తమకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలా చేసినప్పుడే వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క భావాలని దేశ పౌరులతో మనం పంచుకున్న వాళ్ళం అవుతాం. అంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు కాబట్టి మన ఆలోచనల్ని దేశ పురోభివృద్ధికి, సమాజానికి ఉపయోగపడాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. చారిత్రక వారసత్వ గ్రామంగా ఘంటసాలకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. చారిత్రక వారసత్వ గ్రామంగా ఘంటసాలకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఘంటసాలలో ప్రాచీన బౌద్ధ స్తూపం వద్ద ధమ్మ, ధజ, బంతేజీ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు, స్తూప ప్రదక్షిణ, సధమ్మ ఉపోసత క్యాలెండరు,
బౌద్ధ బోధనల కరపత్రం ఆవిష్కరణ, 120 మంది విద్యార్థులకు సత్ప్రవర్తనపై అవగాహన కలిగించి ధ్యాన సాధన చేయించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ శాయన బుద్ధ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ శయన బుద్ధ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెలలో బుద్ధ జయంతి వేడుకలు ప్రభుత్వం ద్వారా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్ఆర్ఐ గొర్రెపాటి వెంకట్రాయులు, ఉదయ్ భాస్కరమ్మ ట్రస్ట్ చైర్మన్ గొర్రెపాటి రంగనాథబాబు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకటరామకృష్ణ, పీసుపాటి విశ్వనాథం పాల్గొన్నారు. అలాగే బౌద్ధ ధర్మాన్ని సులువుగా అర్థం చేసుకునే విధంగా ఈ సంబుద్ధ వచనాన్ని ఈరోజున ఇక్కడ ఆవిష్కరించే అవకాశం కలిగింది. మన ఆంధ్రప్రదేశ్ ఒకనొకప్పుడు బౌద్ధాన్ని వెలసిల్లిన ప్రాంతం. ఈ ఆంధ్రప్రదేశ్లో అతి విశిష్టమైంది ఘంటసాల. ఎందుకంటే గౌతమ బుద్ధుడి యొక్క గుర్రం పేరు కంటక. ఆ గుర్రం పేరు మీద కంటక శైలి అని చెప్పి పేరు రావటం, అది కాలక్రమేణా ఘంటసాలగా మార్పు చెందటం జరిగింది. ఈరోజు ఇక్కడ బౌద్ధ స్తూపమే కాదు, అపరూపమైన బౌద్ధ శిల్పాలకి నిలయంగా ఘంటసాల ఉంది. కొన్ని బౌద్ధ శిల్పాలు వాళ్ళ ప్యారిస్లో కూడా ఉన్నాయి, కొన్ని మద్రాసులు, అట్లా ఇతరత్ర ప్రాంతానికి వెళ్ళినా ఈ గ్రామస్తులు తదనంతరం వాటిని సంరక్షించి ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత ఇక్కడ ఆర్కియాలజీ వారి మ్యూజియం కూడా పెడుతున్నారు. అయితే అతి విశిష్టమైన ప్రాంతం ఇది. దీని యొక్క గొప్పతనం ఇక్కడ వాళ్ళకి తెలియదు కానివ్వండి, ప్రపంచంలో బౌద్ధ ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఘంటసాల యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు. అందుకని అనేక మంది యాత్రికులు ఈ ఘంటసాలకు రావడానికి ఇక్కడ సందర్శించి వాళ్ళు బౌద్ధ ధర్మాన్ని ఆచరించాలని చెప్పి ఆలోచిస్తారు. అయితే పర్యాటకంగా దీన్ని మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తించి ఆనాడు విజయవాడలో కిడ్నాప్ అయిన బాలుడిని కోడూరులో గుర్తించినట్లు అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన బాలుడిని కోడూరులో గుర్తించినట్లు అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. అవనిగడ్డ మీడియా ప్రతినిధి సహాయంతో కోడూరులోని ఇండోర్ స్టేడియం వద్ద మురుగు కాలవలో ఏడుస్తూ ఉన్న పసిబాలుడిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు అవనిగడ్డ సీఐ యువకుమార్ చేర్చారు. కిడ్నాప్ విషయం తెలియగానే అప్రమత్తమైన విజయవాడ పోలీసులు సీసీ కెమెరాలు ఫుటేజ్ ఆధారంగా అవనిగడ్డ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అవనిగడ్డ సీఐ జి యువకుమార్ నేతృత్వంలో మహిళ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టడంతో కోడూరులో పొదల్లో 2 ఏళ్ల బాలుడిని గుర్తించారు. వెంటనే పోలీసులు బాలుడిని తీసుకువెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ చేసిన మహిళ కోడూరుకు చెందిన మహిళగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాప్ చేసిన మహిళ హర్షితను సీఐ యువకుమార్ అదుపులోకి తీసుకున్నారు. శ్రీ కార్తికేయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించే కావిడి సేవ, నగరోత్సవం కరపత్రాలను మాజీ మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు. శ్రీ కార్తికేయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11న జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావిడి సేవ, నగరోత్సవం కరపత్రాలను మాజీ మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు. శ్రీ కార్తికేయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మచిలీపట్నం కేంద్రంగా ఫిబ్రవరి 11న జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావిడి సేవ, నగరోత్సవం, మహాపాశుపతాస్త్ర హోమమునకు సంబంధించిన కరపత్రాలను వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు. అనంతరం శ్రీ కార్తికేయ సేవా ట్రస్టుకు సంబంధించిన వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఫిబ్రవరి 11న మచిలీపట్నం జిల్లా పరిషత్ వద్ద నుండి నిర్వహించే కావడి సేవలో భక్తులంతా హాజరు కావాలని పేర్ని నాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావడి ఉత్సవం ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు మచిలీపట్నంలో ఉన్నటువంటి కార్తికేయ సేవా ట్రస్ట్ అనేటువంటి ఈ ట్రస్ట్ సభ్యులందరూ కూడా, దాని కార్యకర్తలందరూ మచిలీపట్నంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉత్సవాన్ని, కావడి ఉత్సవాన్ని సుమారుగా 10 సంవత్సరాల క్రితం నుంచి మచిలీపట్నంలో దీన్ని ఒక సాంప్రదాయంగా చేస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి భక్తులు లేదా మొక్కుబళ్ళు ఉన్నాళ్ళు లేదా కొత్తగా కావడి మోసేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. దానిలో భాగంగా రేపు ఫిబ్రవరి 11వ తారీఖున జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఆ వినాయక స్వామి ఆలయం నుంచి ప్రతి సంవత్సరం లాగానే అక్కడి నుంచి కావడి ఉత్సవం బయలుదేరి కోనేరు సెంటర్ మీదుగా రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు కూడా జరిగేటువంటి
ఈ కావడి ఉత్సవంలో భక్తులందరూ పాల్గొని తప్పకుండా స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పని, అలాగే మచిలీపట్నంలో ఒక దశాబ్ద కాలం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కావడి ఉత్సవాన్ని బాధ్యతగా భక్తితో దీన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ కార్తికేయ ట్రస్ట్ వారికి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గూడూరులో ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు మండల తహసీల్దార్ కార్యాలయం నుండి హైస్కూల్ వరకు విద్యార్థుల చేత తహసీల్దార్ డి రాజ్యలక్ష్మి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవడం వలన భావితరాలకు మంచి నాయకులను ఎన్నుకోవచ్చని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుని నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాధా, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు హై స్కూల్ వరకు నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో పిల్లలందరూ కూడా మానవహారంగా ఏర్పడి ఓటర్ ప్రతిజ్ఞ అనేది చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా ఓటు వేయడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందడం, ప్రతి ఎన్నికలోనూ మర్చిపోకుండా తప్పకుండా అది ఒక బాధ్యతగా ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి ఓటు చేయడం అనే కాన్సెప్ట్తో మనం ఈ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. భారత ఎన్నికల సంఘం ఏర్పడిన సందర్భంగా జనవరి 25 ఓటర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని సందర్భంగా పిల్లలందరూ కూడా ఓటర్స్ డే ర్యాలీలో అలాగే సందర్భంగా ఓటు హక్కు దారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలండి. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి పునాది కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.